నైరుతి దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంతా తుఫాను దూసుకెళ్తుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదిలిందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ప్రస్తుతానికి మచిలీపట్నంకి 230 కిలోమీటర్లు, కాకినాడకి 310 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని చెప్పారు. మరి కాసేపట్లో తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని అన్నారు. అలాగే రాత్రికి మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉన్నట్లు చెప్పుకొచ్చారు. దీని ప్రభావంతో రేపు కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. మరోవైపు తుఫాన్ కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఇవాళ రేపు ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. విజయవాడ, కాకినాడ, భీమవరం, ఒంగోలుతో పాటు హైదరాబాద్కు నడిచే రైళ్లను రద్దు చేసింది. వివిధ రాష్ట్రాల నుంచి విశాఖ వెళ్లే పలు రైళ్లు రద్దు చేయగా, విశాఖ మీదుగా వెళ్లే 29 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. తుఫాన్ ఎఫెక్ట్తో బస్ సర్వీసులు తగ్గించింది ఏపీ ఆర్టీసీ. కాకినాడ, విశాఖకు బస్సులు తగ్గించారు ఆర్టీసీ అధికారులు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నైట్ హాల్టులు వద్దని, రద్దీ ఉండే రూట్లలోనే బస్సులు నడపాలని ఎండీ తిరుమలరావు తెలిపారు. అవసరం లేని రూట్లలో బస్సులు తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పారు. ముంపునకు అవకాశం ఉండే కాల్వలు, కాజ్వేలు, కట్టల మీదుగా బస్సులు నడపవద్దని తెలిపారు. తుఫాన్ జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రులు, అధికారులతో అర్ధరాత్రి వరకు సమీక్ష సాగింది. మొంతా తుఫాన్పై ఆందోళన అవసరం లేదన్న సీఎం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ప్రతి విభాగం సన్నద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, గుడ్ మార్నింగ్ మౌనిక. మెందా తుఫాన్ ప్రభావం రాష్ట్రం పైన పడకుండా కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి గంటకు కూడా రియల్ టైం గవర్నెన్స్ ద్వారా కూడా ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే గత 3 రోజుల నుంచి కూడా ఏపీలో ఉన్న అధికార యంత్రాంగం అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లతో పాటుగా కింది స్థాయి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో మనకు శ్రీకాకుళం నుంచి ఇటు చూసుకుంటే చిత్తూరు జిల్లా వరకు కూడా సముద్ర తీర ప్రాంతం అంటాం మనం, కోస్టల్ రీజియన్ ఏరియా, ఈ ఏరియా ఏదైతే ఉందో సీ కోస్ట్ ఏరియాలో ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలలో కూడా ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదని చెప్పేసి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అప్రమత్తం చేశారు. మొత్తం టోటల్ గా చూసుకుంటే మనకి ప్రధానంగా ఈ నంబర్ ఆఫ్ సెక్రటరీస్ ఏరియాలో 3778 సెక్రటరీస్ ఏరియాలో కూడా దీనికి 3174 రీహాబిలిటేషన్స్ ఏర్పాటు చేశారు. టోటల్ గా మనకున్న 22 జిల్లాలు ఈ తుఫాను ప్రభావానికి గురవుతాయి లేదా అత్యధిక వర్షపాతానికి గురవుతాయి. అత్యధిక వర్షపాతానికి గురైనప్పుడు కూడా వాగులు, వంకలు పొంగి ప్రవహించే ప్రమాదం ఉంది. ఈ సందర్భంలో కూడా ఆ లోతట్టు ప్రాంత ప్రజలను కూడా తరలించేందుకు ఈ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ప్రధానంగా కూడా అంటే ఈ నేటి రాత్రికి అంటే మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం తీరాల్లో కూడా ఈ మెందా తుఫాన్
మరింతగా పెరిగి ఉధృతయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 100 కిలోమీటర్ల గాలులు వీచే అవకాశం కూడా ఉంటుంది. వీటినన్నింటినీ తట్టుకుంటానికి ఇప్పటి నుంచి కూడా రెస్క్యూ టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా చూసుకుంటే కనుక అత్యధికంగా మనకి వాతావరణ శాఖ అందించిన దాని ప్రకారం, డిజాస్టర్ మేనేజ్మెంట్ అందించిన ప్రకారం కూడా 338 మండలాల్లో అధిక వర్షాలకు అవకాశం ఉంది. ఈ అధిక వర్షాలు పడే ప్రాంతంలో కూడా రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడమే కాకుండా ప్రజలను ధైర్యవంతులు చేయటం, అదేవిధంగా కూడా పునరావాస కేంద్రాలకి ప్రజలను తరలించడం, ఈ తరలించిన పునరావాస కేంద్రాల వారికి ఆహారం కానీ, మంచినీరు కానీ, తాగునీటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ 338 మండలాల్లో 3775 గ్రామాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాత్రి 10 గంటల వరకు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరొకసారి అధికారులందరినీ కూడా ఆర్టీజీఎస్ సెంటర్ ద్వారా కూడా సమీక్ష చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా హోంశాఖ మంత్రి అనిత, అలాగే నారా లోకేష్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వీళ్ళందరూ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. వీళ్ళందరికీ అనుసంధానంగానే ప్రతి జిల్లాకు కూడా ఒక ఇన్ఛార్జి మంత్రి ఉన్నారు. ఈ ఇన్ఛార్జి మంత్రి ఎప్పటికప్పుడు కలెక్టర్లతోటూ, ఎస్పీలతోటూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ తోటూ వీళ్ళందరితో కూడా ప్రత్యేకమైన సమావేశాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఫోన్ ద్వారా సంప్రదిస్తూ ఏ ఒక్కరికి కూడా ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ కలగకుండా చూడాలని చెప్పేసి మొత్తం ఏపీలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ఆర్టీఎస్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు ఏపీ సీఎం సమీక్షిస్తూనే విజువల్ కవరేజేషన్, అంటే ఎక్కడికెక్కడ సీసీటీవీ కెమెరాల ద్వారా కూడా ఎక్కడైతే వాతావరణం బలపడుతుంది, ఎక్కడైతే అది ఆ రిజల్యూషన్ ఎక్కడైతే తిరిగి ఏ ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉంది, ముందుగానే ఆ తుఫాను యొక్క పరిస్థితిని గమనిస్తున్నారు, సమీక్షిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను మాత్రం, ఈ వాయుగుండం మాత్రం రకరకాలుగా, అంటే గంటకొక దాని మూమెంట్ మార్చుకుంటా కూడా తిరుగుతా పరిస్థితి ఏర్పడింది. అయితే నిన్నటి వరకు కూడా మనం చెన్నై, నెల్లూరు ఈ ప్రాంతాలకు కూడా కొంత తీవ్ర ప్రభావం ఉంటుందని అనుకున్నాం. కానీ మెందా తుఫాను దిశను మార్చుకుని మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం అంటే ఈ తీరాలకు కొద్దిగా కదులుతుంది. ఈ రోజు రాత్రికి ఇది తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారీగా 100 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉంటుంది. భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. దీని నిమిత్తం కూడా ఎప్పటికీ ఎవరికి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ సంభవించకుండా ప్రతి ఏర్పాట్లు చేశారు. అలాగే సిగ్నలింగ్ వ్యవస్థ ఏదైతే అధికారులని ఒకవైపు శాటిలైట్ ఫోన్ల ద్వారాను, మరోవైపు సెల్ ఫోన్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు సిగ్నలింగ్ వ్యవస్థని పటిష్టపరిచేందుకు కూడా సెల్ ఫోన్ టవర్స్ దగ్గర 4000 సెల్ ఫోన్ టవర్స్ దగ్గర అత్యధికంగా జనరేటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా సరే అంటే హై టెన్షన్ వైర్లు ఉన్న చాట ప్రభావంగా విద్యుత్ శాఖ అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ఎవరు కూడా ఏదైతే ఈ లోతట్టు ప్రాంతాలు, మునిగే ప్రాంతాలు ఉంటాయో వాటిని ముందుగానే ఒక డివైజుల వారీగా గమనించి ఆ డివైజులు ఉన్న ప్రాంతాల్లో కూడా తాత్కాలికంగా జనరేటర్తో విద్యుత్ సరఫరా చేస్తున్నారు. హై టెన్షన్ వైర్లు ఎప్పటికీ ఇబ్బంది లేకుండా కూడా సరఫరా నిలిపివేయాలని చెప్పేసి కూడా చేస్తున్నారు. దీని అంశంపైన ఇప్పటికే ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. క్షేత్రస్థాయి నుంచి, అంటే మన గ్రామ స్థాయి నుంచి కూడా సచివాలయాలకు, మనకి ఏదైతే ఆర్టీజీఎస్ మేనేజ్మెంట్ సెంటర్ వరకు ఒకే రకమైన స్ట్రీమ్ లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ మూలంగా కూడా చిన్న ప్రాంతం, అంటే మారుమూల ప్రాంతంలో, మారుమూల పల్లెలో కూడా మనకి ఎప్పుడు ఏం జరుగుతుంది అన్న దానిపైన ప్రధానంగా సమీక్ష సమావేశాలు చేస్తున్నారు. మౌనిక. రైట్ వాసు, థ్యాంక్ యూ.